తెలుగు టైటన్స్ వర్సెస్ పునే పల్టాస్ మధ్య జరిగిన మ్యాచ్లో తెలుగు టైటన్స్ అయితే పోరాడి ఓడిందని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ సాగిందనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో చివరి వరకు అయితే మన వాళ్ళు అయితే చాలా అంటే చాలా మంచి కాన్ఫిడెన్స్ ఆడారని చెప్పుకోవచ్చు. మెయిన్లీ మన వాళ్ళు అయితే ఈ మ్యాచ్లో 6 పాయింట్ల తేడాతో అయితే ఓడిపడం జరిగింది. సో భరతుడు అయితే 11 రెడ్ పాయింట్లు అలాగే ట్యాకిల్ పాయింట్ చేశాడు. విజయమాలకి అయితే కేవలం 7 రెడ్ పాయింట్లు సాధించడం జరిగింది. అలాగే ఈ మ్యాచ్ మనం ఓడిపోవడానికి 2 రీజన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒకటి విజయమాలకి అయితే, ఒకటి మన డిఫెన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ 2 రీజన్స్తోనే మనమైతే ఈ మ్యాచ్ చేతులారా పోగొట్టుకోవడం జరిగింది. సో విజయమాలకి రైడింగ్లో పాయింట్లు సాధించలేకపోవడం, అలాగే మన వాళ్ళు డిఫెన్స్లో చేతులు ఎత్తడం చాలా అంటే చాలా నెగిటివ్ అయింది మనకి. సో మెయిన్లీ మన వాళ్ళు అయితే భరతోడ మీద ఎక్కువ డిపెండ్ అయ్యాల్సి వస్తుంది. సో అతనైతే ప్రతిసారి రీడింగ్లో పాయింట్లు తెస్తుండే మన వాళ్ళు గెలుస్తున్నారు. సో అతను ఎంతసేపటికి అతని మీద డిపెండ్ అవ్వడం అనేది కూడా కరెక్ట్ కాదు. సో అలాగే పునే పల్టన్స్ డిఫెన్స్ కూడా చూడండి, గౌరవ్ ఖత్రే అలాగే విశాల్ భరత్ హై ఫైవ్ సాధించి ఈ మ్యాచ్ అయితే వాళ్ళైతే గెలవడంలో కీ రోల్ అయితే ప్లే చేశారు. వాళ్ళ కెప్టెన్సీ కూడా చాలా అంటే చాలా బాగా చేశారని చెప్పుకోవచ్చు ఎస్ఎస్ఆర్. సో డెఫినెట్గా మన తెలుగు టైటన్స్ టీం నెక్స్ట్ మ్యాచ్లో బాగా ఆడాలని మనం కోరుకుందాం. సో మీరు కానీ మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. కబడ్డీ లవర్స్ అని మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.